హలో. వేసవి కాలంలో దొరికే మామిడి పండ్లు ఎంత బెనిఫిట్స్ని ఇస్తాయో మీకు తెలిస్తే అది తినకుండా అయితే వదలరు. వేసవిలో తెలిస్తే మాత్రం తప్పకుండా మామిడి పండును తినని వాళ్ళు కూడా అయితే తింటారండి. దీంట్లో విటమిన్స్ చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉండేందుకు తోడ్పడతాయండి. ఏసీలు 5 ఏసీలు కలిపి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో ఒక్క మామిడి చెట్టు అంత చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి చెట్లను పెంచమని అందరికీ కూడా చెప్తూ ఉంటారు. చెట్లను పెంచడం మన ఆరోగ్యానికైతే చాలా మంచిది. 1000 గంటల పాటు ఏసీ ఇచ్చే చల్లదనాన్ని ఒక్క మామిడి చెట్టు అయితే మనకి ఇస్తుంది. 50 ఏళ్ల వయసు ఉన్న మామిడి చెట్టు 81 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటూ ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ప్రోటీన్స్, ఐరన్, జింకు మొదలైనవి అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇట్లా మనం అయితే ఈరోజు మనం ఇన్ని చెప్పాను కదా. మామిడికాయ సీజన్లో మామిడికాయలు బాగా ఉపయోగించుకోండి. నేనైతే ఇప్పుడు మామిడికాయతో ప్యూరీ అయితే తయారు చేసి పూరీలో నంచుకొని తినడానికి గాను ఉపయోగిస్తానండి. ఒక్కసారి చూడండి. మామిడి పండుతో ప్యూరీ తయారు చేస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆ ప్యూరీతో మీ ఇంట్లో చేసుకునే పూరీలు అవి కానీ దాంతో మనం అండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అందరికీ తెలుసు, అందరూ ట్రై చేస్తారు. కానీ తెలియని వాళ్ళైతే ఇది చూసి ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు ఏ విధంగా చేయాలనేది మీకు అర్థమవుతుంది. చిన్న లైక్ అయితే మాత్రం చూసి ఇవ్వండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ అయితే మీరు ఇవ్వండి. ఇప్పుడైతే మామిడికాయని ఈ విధంగా పీల్ అయితే తీస్తున్నానండి. పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ ముక్కల్ని మనం బ్లెండర్లో వేసుకొని, మీకు షుగర్ అవసరమైతే షుగర్ వేసుకోండి. కొంచెం చెక్క పొడి కావాలంటే వేసుకోండి. చెక్క ఉంటుంది కదా, అది లేదు అసలు వద్దు అనుకుంటే మామూలు అలాగే చేసుకొని తినండి. న్యాచురల్గా ఈ విధంగా ముక్కలు కోసుకొని బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. లేదా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోండి. అంతేనండి. మీకైతే మ్యాంగో ప్యూరీ తయారైపోతుంది. దాంతోపాటు మనం పూరీస్ అయితే తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఆ వీడియోని అయితే మనం చూద్దాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మ్యాంగో, ఆరోగ్యకరమైన మ్యాంగో ప్యూరీని తయారు చేస్తున్నాము. చెప్పాను కదా దీనికి ఎంత ఆరోగ్య లక్షణాలు అయితే ఉన్నాయి, గుణాలు అని చెప్పి. తప్పకుండా దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. కంటికి కూడా చాలా మంచిది. విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఈ శరీరానికి చాలా మంచిది. కాబట్టి ఐరన్, జింకు మొదలైనవి ఎన్నో రకాల మనకి విటమిన్స్ లభిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా తీసుకుందాం. ఇప్పుడైతే మనం బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకొని. హలో, నమస్తే, వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు అయితే మనం మ్యాంగో ప్యూరీతో పూరీ అయితే మనం తయారు చేసుకుందాం అండి. మ్యాంగో ప్యూరీని తయారు చేసి మనం పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడైతే పూరీని మనం ప్రిపేర్ చేసుకుందాము. మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని మిక్సీలో కానీ బ్లెండర్తో కానీ కొంచెం షుగర్ వేసి మనం బ్లెండ్ చేసుకున్నట్లయితే మ్యాంగో ప్యూరీ అయితే తయారైపోతుంది. దాంతో మనం కాంబినేషన్గా పూరీని ఏ విధంగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పూరీలు అయితే ఇలా పూరీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పూరీస్ని మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్, ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకోండి. పెద్దగా పోయాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి మ్యాంగో ప్యూరీని నేను తయారు చేశాను. చూసారా, మ్యాంగోస్ తీసుకొని చిన్న ముక్కలుగా కోసి నేనైతే మిక్సీలో వేసి తయారు చేశానండి. కొంచెం షుగర్ వేసాను. షుగర్ వేసి మీ ఇష్టం, వేస్తే వేసుకోండి లేకపోతే లేదు. ప్యూరీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మాత్రం పూరీస్ని అయితే మనం కాల్చుకుంటున్నాం అండి. ఈ విధంగా పూరీలను తయారు చేసుకొని పూరీని ఈ విధంగా కాల్చుకోండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మనం మ్యాంగోస్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ స్పెషల్ అండి. ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఇట్లా తింటారు. ఆంధ్ర వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళకి ఇది అలవాటు అని అనుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే మీరు పూరీస్ ప్రిపేర్ చేసుకోండి. సమ్మర్ సీజన్లో మనకి మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయండి. మ్యాంగోస్ దొరికినప్పుడు మనం అనేక విధాలుగా మ్యాంగోస్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఏ రకమైన మ్యాంగో అని తీసుకోండి. రసమైనా తీసుకోండి, లేకపోతే బంగినపల్లి, ఏదైనా సరే, తోతాపూరి, ఏ కాయైనా తీసుకొని ముక్కలు కోసుకొని మనం మిక్సీలో వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని పల్పు ప్యూరీలాగా తయారు చేసుకోండి. ఆ ప్యూరీతో మనం పూరీతో తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా పూరీలని మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ అలా కాల్చుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. పూరీని మ్యాంగో ప్యూరీ కాంబినేషన్లో తిని చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. చాలామంది కూడా లైక్ చేస్తారు. ఇది చక్కగా స్వీట్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు పూరీస్ అయితే చక్కగా కాల్చుకోండి. మీకు పూరి బాగా పొంగాలి అంటే ఒక చిన్న చెక్క అయితే చెప్తానండి. పూరీని మీరు కాల్చేటప్పుడు
సోడా ఉంటుంది కదా, సోడా అంటే మీరు తినే సోడా కదండి, వాళ్ళు బయట బాటిల్స్లో అమ్ముతూ ఉంటారు కదండి సోడా, ఆ సోడాని అనమాట. అన్నిట్లో మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు కదా సోడా, ఆ సోడా తీసుకొని దాన్ని కొంచెం మనం పిండి కలిపినప్పుడు ఆ పిండిలో ఒక 4-5 చెంచాలు వేసుకొని దాన్ని మనమైతే పిండిని బాగా మెత్తగా పిసుక్కుంటే మాత్రం పూరి బాగా పొంగుతుందండి. ఇప్పుడు నా దగ్గర అయితే సోడా లేదు, అందువల్ల నేను వేయలేదు. వేస్తే చాలా పొంగుతుంది. ఇది ఒక టిప్ అండి, మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. సోడాని వేసి కొంచెం కలపండి. డ్రింక్స్లో కలుపుకుంటారు కదండి సోడా, ఆ సోడా ఈ విధంగా పూరీస్ని అయితే కలుపుకోండి. ఆ విధంగా అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సోడా వేసి పూరీస్ని అనేది ఎంత ఎత్తు పొంగుతాయి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే మాత్రం మనం పూరీస్ని ప్రిపేర్ చేసుకున్నాము. మ్యాంగో ప్యూరీతో మనం పూరీ తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు తయారు చేసుకొని మీ గెస్ట్లకు కానీ మీ పిల్లలకు కానీ, పిల్లలైతే విపరీతంగా ఇష్టపడి తింటారండి. మ్యాంగో స్వీట్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకెందుకండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.